హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ పచ్చిమిర్చి అయితే చూస్తున్నారు కదా. ఈరోజు ఈ పచ్చిమిర్చితో మనకి సైడ్ డిష్గా నంచుకోవడానికి పప్పులోకి, చారులోకి చాలా టేస్టీగా ఉండే రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. చాలా బాగుంటుందండి ఈ మిర్చితో చేసుకునేది. వర్షాకాలంలో ఇది చేసుకుంటే ఇంకా చాలా అయితే బాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఇవైతే చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి. మొత్తం కట్ చేయకూడదు, కొంచెం మధ్యలోకి ఇట్లా ఘాట్ అయితే పెట్టుకోవాలి. ఇగోండి చూస్తున్నారు కదా, ఇట్లా అయితే ఘాట్ పెట్టుకోండి. అన్ని మిర్చీస్ కట్ చేసుకోవాలండి. ఇట్లాగా కడుక్కొని పెట్టుకోవాలి. ముందే కడుక్కొని మనం తుడుచుకొని టవల్తో తడి అంతా ఆరిపోయాక ఇట్లా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం పప్పు కూర చేసుకున్నప్పుడు, సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే శనగపిండి అయితే తీసుకోండి. చూపిస్తున్నాను కదా వీడియోలో, అట్లా శనగపిండి అయితే ఒక బౌల్లో అయితే వేసుకున్న తర్వాత కొంచెం అయితే వామ్ అయితే తీసుకున్నానండి. అది కొంచెం కచ్చా బిచ్చిగా ఇట్లాగా రోలు ఉంటే మీకు చిన్న రోట్లో ఇట్లయితే నూరుకొని దాంట్లో అయితే వేసేయండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేద్దామండి. సాల్ట్ కొంచెం అయితే కారం కూడా వేసేసి మొత్తం అయితే ఒక్కసారి మిక్స్ అయితే చేసేసుకుందాం. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ వర్షాకాలంలో సైడ్ డిష్గా మనకి చాలా బాగుంటుంది. అట్లా స్నాక్స్లాగా కూడా మనం తినేయచ్చు. ఎందుకంటే ఈ మిర్చి ఎక్కువ మంట కూడా ఉండవండి, నార్మల్గా ఉంటాయి. ఈ లావు మిర్చి కదా. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇట్లా వాటర్ పోసుకుంటూ కొంచెంగా ఇట్లా కలుపుకోవాలండి. నేను చూపించినట్టు బ్యాటర్ ఇట్లా అయితే ఉంచుకోవాలండి. ఇట్లా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం మిర్చి అయితే ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో ఈ శనగపిండి మిశ్రమాన్ని అయితే లోపలికి నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా అయితే పెట్టుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి. డీప్ ఫ్రై అయితే చేయాల్సిన పని లేదు మనకి. తక్కువ ఆయిల్తోనే చాలా మంచి స్నాక్ అయితే రెడీ అయిపోద్దండి. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. వర్షాకాలంలో ఈ స్నాక్ అయితే చేసుకొని వేడిగా తింటే చాలా అయితే బాగుంటుందండి ఈ మిర్చితో. చూస్తున్నారు కదా, ఇట్లా మనం పెట్టుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ కోసం 2 అయితే చూపించాను కదా, బస్ అండి. మొత్తం అయిపోయింది, పెట్టేశాను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేయవసరం లేదండి, మనం తక్కువే పడుతుంది ఆయిల్. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం పెట్టుకొని ఉంచుకున్నవన్నీ ఆయిల్లో ఇట్లా వేసుకోవాలి. మనకి ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి. ఒక్కసారి మొత్తం అయితే పట్టవండి. చూడండి, మనకి పట్టినన్ని వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా కాల్చాలండి. సిమ్లోనే పెట్టుకొని అయితే కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతుంది, లోపలైతే ఉడకదు. అందుకని దీంట్లో మనం సోడా ఉప్పు కూడా ఏమి వేయలేదు కదా, అందుకని మనకి శనగపిండి ఉడకాలంటే నిదానంగా టైం అయితే పడుతుందండి. చూడండి, ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా అయితే కాల్చుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది. మనం ఇట్లానే తినేయచ్చు. ఇది స్పైసీగా కూడా ఉండదు. ఈ మిర్చి స్పైసీనెస్ అయితే తక్కువ ఉంటాయి, తెలుసు కదా, లావు మిర్చి అనేది. ఇప్పుడు మిగిలిన మిర్చి కూడా ఇందులో అయితే వేసేసుకొని ఫ్రై అయితే చేసుకుందామండి. మొత్తం ఇట్లా నిదానంగా కొంచెం టైం పడుతుందండి, కానీ చాలా బాగుంటుందండి ఈ స్నాక్ అయితే. ఈ వర్షాకాలంలో మనకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా కూడా తినేయచ్చు మనం స్నాక్స్ లాగా. చూడండి, ఇవి కూడా రెడీ అయిపోయినాయి. 2 వైపులా మనం సిమ్లో పెట్టి అయితే కాల్చుకున్నాం కదా, రెడీ అయితే అయిపోయినాయండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు మనకి కొంచెం పిండి మిగిలితే కనుక ఆ పిండి అయితే వేస్ట్ అయితే ఏమైపోదండి. ఆ పిండి కూడా ఏం చేయాలో చూపిస్తాను నేను ఈ వీడియోలోనే. చూడండి, వీడియో ఎండింగ్ వరకు మిస్ కాకండి. చాలా మంచి స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇక మిగిలిన పిండి అయితే ఉంది కదా, దాంతో ఇట్లా అయితే వేసేసాను నేను. ఆ పిండి అయితే వేస్ట్ కాదండి, ఇట్లా వేసేసుకొని పిల్లలకైతే ఇచ్చేయచ్చు. పిల్లలు మిర్చి తినరు కాబట్టి ఇవి తింటారు, చిన్నపిల్లలు అయితే. చూడండి, ఎమ్మీగా స్నాక్ అయితే రెడీ అయిపోయింది మిర్చితో. వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ స్నాక్ అయితే ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చేస్తూనే ఉంటాను ఇవి మా ఇంట్లో. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పప్పు అన్నంలోకి, చారన్నంలోకి ఇలా సైడ్ డిష్గా ఇట్లా మిర్చితో చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి చేసి చూడండి. వావ్, చాలా టేస్టీగా ఉంది అని అంటారు. ఇప్పుడైతే టేస్ట్ చూసి అయితే నేను చెప్తాను ఎట్లా వచ్చింది ఏంటి అనేది. వావ్, చాలా టేస్టీగా అయితే ఉందండి. సూపర్ అనమాట. చాలా బాగుందనమాట. తినే కొద్దిగా తినాలనిపిస్తుంది, అంత బాగుందండి.
వావ్! చాలా చాలా బావుందండి టేస్ట్ అయితే. మాకిప్పుడైతే వర్షం పడుతుందండి. ఈ వర్షంలో మనం ఇది ఇట్లానే తినేయొచ్చండి. చాలా బావుంటది వేడి వేడిగా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా అయితే వచ్చింది మిర్చితో. మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకెలా వచ్చింది అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. మిర్చి టేస్ట్ అయితే సూపర్ అండి. అసలు చాలా చాలా బావుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుందనైతే చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.